హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో మల్లె మొక్క గురించి చెప్పాలనుకుంటున్నాను. అవి ఏం చేస్తే ఎక్కువగా పువ్వులొస్తాయి ఈ సమ్మర్‌లో అనేది నేను ఈ వీడియోలో క్లియర్‌గా మీకు వీడియో చేశాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. అలానే మీ మల్లె మొక్కకు కూడా పువ్వులనేది రాకపోతే ఇదైతే ట్రై చేయండి, తప్పకుండా వస్తాయి. నేనైతే వీడియోలో ఏం చేశాననేది మీకు చూపిస్తాను, చూసేయండి. ఒక 2 స్పూన్స్ ఆవాలు తీసుకున్నాను, నార్మల్వి. మీ దగ్గర మస్టర్డ్ కేక్ ఉన్నా తీసుకోవచ్చు 2 స్పూన్స్. నేనైతే ఆర్గానిక్గా చేద్దామని ఏవి వేయకుండా నార్మల్గా మాత్రమే, అంటే మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇలా ఆవాలని దంచుకుంటున్నాను అనమాట. మీరు మిక్సీకైనా వేసుకోవచ్చు ఒకవేళ పెద్దగా ఉంటే చెట్టు. నాతో చిన్నగా ఉంది కాబట్టి నాకు 2 స్పూన్స్ సరిపోతాయి అని నేనైతే రోట్లో నూరుకుంటున్నాను. ఒకవేళ మీ ఇంట్లో పెద్దగా ఉంటే ఒక 4 to 5 స్పూన్స్ వరకు వేసుకోండి. ఎందుకంటే వేడిగా ఉండాలి కాబట్టి మస్టర్డ్ కేక్ అయితే తొందరగా పువ్వులు వస్తాయి, అలానే తొందరగా ఎదుగుతుందన్నమాట. కొత్త చిగుర్ల కోసం నేను ఇదైతే తీసుకుంటున్నాను. ఇలా మొత్తం నూరేసుకున్న తర్వాత ఎక్కడ కూడా ఆవాలు లేకుండా చూసుకోండి, ఎందుకంటే ఆవాలు వేసారనుకోండి మళ్ళీ మొక్కలు అయిపోతాయి, అలానే చీమలు కూడా రావచ్చు. ఇలా పొడి చేసుకోవడం వల్ల మొక్కకు అన్ని పోషకాలు అంది పువ్వులు అనేవి చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. మీ మొక్క చిన్నదైనా పర్లేదు, ఇది ఒక్క పౌడర్ ఇస్తే చాలు, ఒక 2 స్పూన్స్ వరకు సరిపోతుంది. ఏ మొక్కకైనా ఇవ్వచ్చు, కాకపోతే లిమిటెడ్గా ఉంటుందన్నమాట ఎంత ఇచ్చేది అనేది. ఇదైతే మల్లె మొక్కకి ఎలాగో వేడి ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, మరీ ఎక్కువ వేసుకోకండి. మరీ ఎక్కువ వేసుకోవడం వల్ల వేర్లు అనేవి డ్యామేజ్ అవుతాయి, అందుకోసం అని చెప్తున్నాను. డైరెక్ట్గా కూడా రూట్స్కి ఇవ్వకూడదు. ఎలా ఇచ్చాను ఏంటనేది ఇంకా మీకు ముందు వీడియోలో చెప్తూ ఉంటాను, చూసేయండి స్కిప్ చేయకుండా. ఎవరింట్లో అయితే మల్లె మొక్క ఉంటుందో వాళ్ళకి పువ్వులు రావట్లేదో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి, తప్పకుండా వాళ్ళకి యూజ్ అనేది అవుతుంది. ఇలా నేను మెత్తగా నూరుకుంటున్నాను అనమాట. మిక్సీలో అయితే మనకి 2 సెకండ్స్లో అయిపోతుంది, రోట్లో కాబట్టి కొంచెం టైం పడుతుంది అంతే. ఇలా మొత్తం నూరేసుకున్న తర్వాత చూపిస్తున్నాను కదా, ఇలా మెత్తగా నూరేసుకున్నాను, ఎక్కడ కూడా పలుకులు లేకుండా. ఇలా నూరుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సైడ్కి పెట్టేసుకుంటున్నాను అనమాట. మీ దగ్గర మస్టర్డ్ కేక్ ఉన్నా ఒక 2 స్పూన్స్ వరకు తీసుకోండి. బయట షాప్లో అయినా దొరుకుతుంది, అంటే గానుగు నూనెలు చేస్తూ ఉంటారు కదా, అక్కడైతే ఇంకా తక్కువ దొరుకుతుంది. ఆన్లైన్లో కూడా ఉంది, మీరు కావాలంటే తీసుకోవచ్చు. లేదంటే నర్సరీ దగ్గర అయినా ఉంటాయి, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అదే గానుగు నూనెలు చేస్తూ ఉంటారు కదా, అక్కడైతే మనకి 10-20కే ఎక్కువ ఇచ్చేస్తారనమాట. బయట అయితే అదే కాస్ట్కి ఇంకా ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత నేనైతే ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఈ మస్టర్డ్ కేక్ని చూస్తున్నారు కదా ఎంత మెత్తగా నూరుకున్నానో. మీరు కూడా ఒకవేళ బయట తెచ్చుకున్నట్టయితే కొంచెం గడ్డలుగా ఉంటుంది కదా, అది మెత్తగా నూరుకోండి. ఇలా నేను మీషో నుంచి ఈ పాట్స్ అయితే బుక్ చేసుకున్నాను. ఇవైతే 5 వచ్చాయి విత్ ప్లేట్స్ అనమాట. కింద వాటర్ స్ట్రెయిన్ అవుతాయి కదా, అవి కూడా వచ్చాయి. 200కి 5 పీసెస్ వచ్చాయి. ఇలా చూస్తున్నారు కదా, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనకి ఒక మొక్క పెట్టుకోవడానికి సరిపోతుంది అనమాట, అందుకోసమని నేనైతే తీసుకున్నాను. ఇలా నీట్గా ఉంటుందని బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాను. మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, మీషోలో ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి, ఏదైనా తీసుకోవచ్చు. హోల్స్ లేవని నేనైతే హోల్స్ కూడా పెట్టేసుకుంటున్నాను. డ్రైనేజ్ హోల్స్ అనేవి చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఎంత ఎక్కువ ఉంటే మొక్కకి అంత మంచిగా ఉంటుందన్నమాట. మొక్కకి ఎక్కువ శాతం వాటర్ అనేవి నిలవకుండా ఉండాలి. అది ఎంత కావాలో అంత తీసుకొని వదిలేస్తుంది కదా, అందుకోసం అని చెప్తున్నాను. ఇలా మొత్తం హోల్స్ పెట్టేసుకుంటున్నాను. హోల్స్ పెట్టేసుకొని సైడ్కి పెట్టేసుకుంటున్నాను. ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత నేనైతే సైడ్కి పెట్టేసుకున్నాను. నేను ఇంకా పాట్స్ కూడా తీసుకున్నాను, అవి కూడా మీకు వీడియో చేశాను, అవి చూడాలనుకుంటే ఛానల్లో ఉంటాయి, చూసేయండి. అలాగే కొంచెం పసుపు తీసుకున్నాను, ఒక 1/2 టీ స్పూన్. ఇది కూడా ఎందుకనేది వీడియోలో చెప్తాను. ఇది కొంచెం తీసుకొని సైడ్కి పెట్టుకున్నాను. అలానే ఒక టీ కప్, ఓన్లీ టీ కప్ మాత్రమే తీసుకున్నాను. ఇందులో ఒక ఉల్లిపాయ ఉంటుంది కదా, ఆ ఉల్లిపాయ వేసుకున్నాను పొట్టు. అలాగే 1/2 స్పూను టీ పౌడర్ కూడా వేసుకున్నాను, నార్మల్ది. ఎందుకంటే ఇది లిక్విడ్ లెక్క అవుతుంది కాబట్టి ఫర్టిలైజర్ లిక్విడ్ కోసం నేనైతే చేసుకున్నాను. మీరు 1 లీటర్కి అయితే 7 to 8 ఉల్లిపాయలు ఉంటాయి కదా, వాటి పొట్టు తీసుకోండి. అలానే 1 స్పూన్ వరకు టీ పౌడర్ తీసుకోండి. ఇలా 5 మినిట్స్ వరకు నేను బాయిల్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం బాయిల్ చేసుకొని ఉంచుకోవడం వల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు. చల్లారిన తర్వాత ఈ లిక్విడ్ అనేది మొక్కకిస్తే పొటాషియం, నైట్రోజన్, అలానే ఫాస్ఫరస్ అనేవి మొక్కకి తొందరగా అందుతాయి అన్నమాట. ఇందులో మనం కెమికల్స్ ఏం వాడట్లేదు కాబట్టి ఇది వెంటనే ఇవ్వచ్చు అనమాట మొక్కకి.
అప్పుడు ఫ్లవర్ బ్లూమింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. గుత్తులు గుత్తులుగా పూస్తాయి అన్నమాట. పువ్వులు కూడా ప్రతి కొమ్మకు కూడా విరగబూస్తాయి అన్నమాట ఈ లిక్విడ్ అయితే యూజ్ చేస్తే. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఒక 2 to 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఇది కూల్ అయిన తర్వాత లిక్విడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేయాలనేది కూడా నేను చెప్తాను. అండ్ ఇది వేస్ట్ కూడా అవ్వదన్నమాట. మనము అలాంటి యూజ్ అయ్యేవి మాత్రమే చేసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కటి కూడా నేను మీకు యూజ్ అయ్యేదే చెప్తాను. ఛానల్లో కూడా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా ఉన్నాయి. ఒకవేళ చూడకపోతే చూసేయండి. ఇలా బాయిల్ చేసుకొని చల్లారిన తర్వాత సైడ్కి పెట్టేసుకుంటున్నాను. మల్లె మొక్క చూస్తున్నారు కదా, ఇప్పుడే చిగురిస్తుంది అనమాట. అందుకోసమని లేట్ అయ్యిందని నేనైతే మళ్ళీ గ్రూమింగ్ చేసేస్తున్నాను దీనికి. ఫస్ట్ అయితే రీపాటింగ్ చేసుకుంటున్నాను. ఇలా ట్యాప్ చేసి కిందికి మనము కొట్టేస్తే బయటకు వచ్చేస్తుంది అనమాట. మట్టినంతా బయటికి తీసేసుకున్న తర్వాత మనము వేర్లు వస్తాయి కదా, అవి కూడా కొంచెం తీసేసుకొని మట్టి అంతా ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలి. మట్టి ఎప్పుడు గుల్లగా ఉంటేనే చెట్టుకి ఎదగడానికి చాలా వీలుగా ఉంటుంది. అలానే వేర్లు అనేవి తొందరగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. అదే గట్టిగా ఉందనుకోండి అప్పుడు స్ప్రెడ్ అవ్వదు, మొక్క కూడా ఎదగదు. అందుకోసం అని చెప్తున్నాను. ఇలా పిచ్చి పిచ్చి మొక్కలు కూడా వస్తూ ఉంటాయి కదా, అవి కూడా తీసేసుకోండి ముందే. ఏం పడకుండా చూసుకుంటే వేరేవేవి గడ్డి మొక్కలు అనేవి రావు. మనం 15 రోజులకు ఒక్కసారైనా మొక్కలకి మట్టి అనేది కదుపుతూ ఉండడం వల్ల గుల్లగా ఉంటుంది. అలానే వేలు రావడానికి కూడా వాటికి మంచిగా ప్లేస్ అనేది ఉంటుందన్నమాట. అందుకోసమని చెప్తున్నాను. నేనైతే మినిమం 20 డేస్ కానీ 1 మంత్ కైనా ఒకసారి ఇలా రీపాటింగ్ కానీ లేదంటే మట్టిని కదుపుకోవడం కానీ చేస్తూ ఉంటాను. ఇలా మొత్తం ట్యాప్ చేస్తూ ఉంటే మొక్క అనేది బయటకు వచ్చేసింది. చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో. వేర్లన్నీ పట్టేసాయి అనమాట. అందుకోసమని తొందరగా రాలేదు. ఎందుకంటే నేను 2 మంత్స్ ప్యాకింగ్ చేసుకొని మంచి ఫర్టిలైజర్స్ అనేవి ఇచ్చాను మొక్కకి. ఆ వీడియో కూడా ఛానల్లో ఉంటుంది, చూడకపోతే చూసేయండి. ఆ ఫర్టిలైజర్ ఇచ్చిన మొక్కకి చాలా ఎనర్జీగానే ఉంటుంది. అందుకోసమని ఎదిగిపోయింది. కానీ కాకపోతే వేర్లు అనేవి చాలా అల్లుకొని మొక్క ఎదగలేదు. ఒకవేళ మీరు ఇలానే చిన్న పాట్ ఉంటే మాత్రం తప్పకుండా తీసేసి వేరేదైతే చేసుకోండి. నేనైతే ప్రస్తుతానికి చిన్న పాట్ అనేది రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను తీసుకుంటూనే ఉంటాను కాబట్టి నాకు వీలున్నప్పుడల్లా నేను మార్చుకుంటూనే ఉంటాను మట్టిని. ఇలా మొత్తం వేర్లు పెద్దగా వచ్చాయి కదా, అవన్నీ కట్ చేసుకుంటున్నాను నైఫ్తో. మట్టి కూడా అంటుకుపోయిందనమాట చాలా గట్టిగా, కానీ గుల్లగానే ఉంది. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మట్టిని కూడా తీసేస్తున్నాను. చెట్లకి ఏదైతే వేర్లకు అంటుకుపోయిందో అది మొత్తం బయటికి తీసేస్తున్నాను మట్టిని. ఇలా మొత్తం మట్టిని బయటికి తీసుకోవడం వల్ల వేర్లు అనేవి కొంచెంగా ఉంటాయి కాబట్టి అప్పుడు మొక్క చాలా ఈజీగా పెరుగుతుంది. అందుకోసమని నేనైతే ఈసారి ఈ టిప్ని అయితే యూజ్ చేస్తున్నాను. మీకు కూడా యూజ్ అయితే మీరు కూడా యూజ్ చేయండి. కాకపోతే వేర్లు అనేవి ఎక్కువగా కట్ చేయకుండా నార్మల్గా కట్ చేయండి. మట్టి ఎక్కువ ఉంది కాబట్టి అందుకో నేను ఇలా కట్ చేస్తున్నాను. పై వరకు చూస్తున్నారు కదా, అవి వచ్చేసి కింద నుంచి ఎక్కువగా సరిపోక పైకి వచ్చాయి అనమాట వేర్లు. అవి మాత్రం పర్లేదు, ఏం కాదు. కింద వైపున ఉన్న వేర్లను మాత్రం చూసుకొని కట్ చేయండి. ఎందుకంటే మదర్ రూట్కి మాత్రం తగిలింది అనుకోండి చనిపోతుంది అనమాట మొక్క. నేనైతే మట్టిని మాత్రం తీసుకుంటున్నాను. ఇలా మొత్తం దూసేస్తుంటే మట్టి అంతా ఎంత గుల్లగా వస్తుందో చూస్తున్నారు కదా. ఇలా మట్టి అనేది పొడిపొడిలాడుతూ ఉంటేనే మొక్కకి చాలా ఎనర్జీ అనేది ఉంటుంది. అలానే తొందరగా పువ్వులు వస్తాయి అన్నమాట. ఇలా మొత్తం మట్టిని తీసేసుకున్న తర్వాత ఇలా కొంచెం పెద్దగా ఉన్న వేరుని కూడా కట్ చేసుకున్నాను. ఇలా నీట్గా మట్టిని మొత్తం తీసేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం తీసేసుకోవడం వల్ల మొదట్లో మాత్రం నేను ఫస్ట్ ఇచ్చిన ఫర్టిలైజర్స్ అవి అలానే ఉన్నాయి, వేర్లకు అంటుకుపోయి ఉన్నాయి. సో దాన్ని ఎక్కువగా కొంచెంగా మాత్రం మెల్లిగా చేతితో దులిపేసుకుంటున్నాను. ఇలా దులిపేయడం వల్ల మట్టి మాత్రమే వచ్చేస్తుంది. అలానే నేను ఇది స్టార్టింగ్ లో కొబ్బరి పీచులు ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకున్నాను అనమాట మొక్క కోసం. అవి కూడా అలా ఉండిపోయాయి, అందుకోసమనే అవి కూడా తీసేస్తున్నాను. ఇలా వేస్టేజ్ మాత్రం మొత్తం తీసేసి మట్టిలో వేర్లు ఏవైతే వేర్లు ఉన్నాయో రూట్స్ అనేవి ఉన్నాయి కదా, అవంతా తీసేసి ఈ వేర్లను అంతా తీసేసి వేస్ట్వి ఏవైనా పుల్లలు ఉంటే అవి కూడా వచ్చేస్తాయి కదా. అలా నీట్గా చేసుకోవడం వల్ల మట్టి చూసారా ఎంత గుల్లగా ఉందో. ఇలా గుల్లగా ఉంటేనే ప్రతి మొక్కకు కూడా బాగుంటుంది. అలానే నేను కొంచెం ఎరువు కూడా వేసుకుంటున్నాను. ఒక 2 గుప్పెళ్ళు ఎరువు అనేది తీసుకొని వేసుకుంటున్నాను అనమాట. ఇలా పొడి పొడి చేసుకుంటున్నాను. ఒకవేళ ముందు రోజు నానబెట్టుకున్నా సరిపోతుంది, పొడి పొడి అయిపోతుంది అనమాట. నీళ్ళలో నానబెట్టుకోవడం వల్ల ఆ లిక్విడ్ని కూడా ఫర్టిలైజర్గా వాడుకోవచ్చు. నేనైతే ఇలా పొడి పొడిగా చేసుకున్నాను 2 గుప్పిళ్ళు ఎరువునని. అలానే ఆకులు కూడా కోసేసుకున్నాను అనమాట.
ఈ ఆకులే కోసేస్తున్నాను. ఎండుటాకులు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు కింది వైపున, మట్టి అనేది కిందికి రాకుండా. ఇలా కొంచెం మట్టి వేసుకొని నేనైతే చెట్టుని పెట్టేసుకుంటున్నాను. పెద్దగా లేదు కుండీ అనేది, చిన్నగానే ఉంది. నార్మల్గా మనము ఇండోర్ ప్లాంట్స్ కి వాడుకోవచ్చు. మల్లె మొక్కకి అనేది సరిపోదు, కాకపోతే నేను ఎప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి నాకైతే సరిపోతుంది ఇది. మీరు ఒకవేళ ఎప్పుడు చేంజ్ చేయను, ఒకటేలా ఉండాలి అనుకుంటే కొంచెం బకెట్స్ ఉంటాయి కదా, వాటిలలో కానీ టబ్స్లలో కానీ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదైతే క్రీపర్ కాదు, నార్మల్గా మొక్క మాత్రమే. క్రీపర్ అయితే మీరు ఊరికే డిస్టర్బ్ చేయడానికి ఉండదు. ఇలా మొక్క లాంటిది అయితే మళ్ళీది ఎక్కువగా మనము ఏదైనా చేసుకోవడానికి ఉంటుంది. ఒకవేళ రెంటెడ్ హౌస్ వాళ్ళకైతే ఇంకా మంచిగా ఉంటుంది అనమాట. ఈ చెట్టు చాలా పెద్దగానే వస్తుంది, మరి చిన్నగా కూడా రాదు. ఇది క్రీపర్ అయితే కాదు. క్రీపర్ లాంటివి తీసుకుంటే మాత్రం చాలా రిస్క్ అనేది ఉంటుందన్నమాట, ఎందుకంటే తీగలాగా అల్లిపోతూ ఉంటుంది కదా, అందుకోసమని. ఇలా మొక్క అయితే మనకి ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా గ్రూమింగ్ చేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు పువ్వులు వస్తూ ఉంటాయి. సమ్మర్లో అయితే పువ్వులు వస్తాయి, మిగతా టైంలో పువ్వులు రావు కదా, అందుకోసమని గ్రూమింగ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఆకులు అయితే పచ్చగా ఉంటాయి. చెట్టు అయితే ఇండోర్ ప్లాంట్ లాగా మంచిగా కనిపిస్తుంది అనమాట. సమ్మర్లో అయితే మనకి పువ్వులు వస్తాయి కాబట్టి మిగతా చాలా అందంగా కనిపిస్తుంది మొక్క కూడా పచ్చగా. ఎప్పుడు కూడా ఆకులు అనేవి ఆడిపోతూ అలా ఏమీ జరగదు. నేను చూసినంత వరకు అయితే ఈ మొక్కకి ఎప్పుడు అలా జరగలేదు. గ్రూమింగ్ అంటే మొత్తం నీట్గా నేను ఒక్క ఆకు లేకుండా కూడా తీసేస్తాను ప్రతి సీజన్లో. సీజన్ చేంజ్ అయినప్పుడల్లా, సమ్మర్ సీజన్ అనే కాదు, వింటర్ అలానే రైనీ సీజన్లో అయినా నేను ఆకులు అనేవి తీసేస్తాను. ఎందుకంటే కొత్త కొమ్మలు వస్తూ ఉంటాయి కదా, అందుకోసమని నేను తీస్తూ ఉంటాను. ఈసారి అయితే కొమ్మలు కూడా కట్ చేశాను అనమాట. నేను ఎక్కువగా కొమ్మలు అనేవి రావట్లేదు, అలానే పువ్వులు కూడా రాలేదని ఈసారి కొమ్మలు కూడా కట్ చేశాను. ఇలా మస్టర్డ్ కేక్ ఉంది కదా, అది కూడా ఆవు పొడిని కూడా వేసేసుకున్నాను. 2 స్పూన్స్ వేసుకొని నేను మట్టిని వేసుకున్నాను. ముందైతే ఎరువు వేసుకొని మట్టి వేసుకున్న తర్వాత ఆవు పిండిని వేసుకున్నాను. ఎందుకంటే వేర్లకు తగలకుండా ఆవు పిండిని వేసుకుంటే కొంచెం బెటర్, అందుకోసమని నేను పై వైపున వేసుకున్నాను. మీ దగ్గర కుండీ పెద్దది ఉందనుకోండి, వేర్లకు తగలకుండా కుండీ చివరి వైపున వేసుకోండి ఆవు పిండిని. అలానే నీమ్ కేక్ని కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. బోన్ మీల్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ టైంలో. ఎందుకంటే మొక్కకి ఇప్పుడు బలం ఉంటేనే కదా పువ్వులకు కూడా బలాన్ని అనేది ఇచ్చేసి మనకి పువ్వు కూడా చాలా అందంగా వస్తుంది అనమాట, బలంగా. అందుకోసమని చెప్తున్నాను. మిగతా టైంలో అయితే మనం జస్ట్ బోన్ మిల్ లేదా ఎప్సమ్ సాల్ట్ ఇచ్చినా పర్లేదు, ఎందుకంటే వేరే సీజన్లో పువ్వులు రావు కాబట్టి, అందుకోసమని చెప్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ చిగుళ్ళు అనేవి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, అందుకోసమని నేనైతే ఇప్పుడే తీసేస్తున్నాను. ఈ చెట్టుకైతే లేటే వస్తున్నాయి అనుకుంటా. లాస్ట్ ఇయర్ కూడా మార్చి నుంచి స్టార్ట్ అయ్యాయి పువ్వులు, జూన్ వరకు కూడా వచ్చాయి. కొన్ని మొక్కలైతే జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి, కొన్నేమో కొంచెం లేట్ బట్టి ఉంటుంది, సీజన్ చేంజ్ అయిన తర్వాతే వస్తాయి, కొన్ని అయితే ముందే వస్తాయి. ఒకసారి పువ్వు వచ్చాక మళ్ళీ పువ్వు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి గ్రూమింగ్ చేసుకోవాలి, అప్పుడు సెకండ్ టైం వస్తుంది. మళ్ళీ పువ్వు అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రూమింగ్ చేసుకోవాలి, అప్పుడు థర్డ్ టైం వస్తుంది. మినిమం 4 టైమ్స్ వస్తాయి. ఒక్కొక్క పువ్వు అయితే 5 months వరకు కూడా వస్తుంది అనమాట. అందుకని చెప్తున్నాను మీకు. పువ్వు అయిపోగానే ఆ కొమ్మని కూడా కట్ చేయండి. కొమ్మని కట్ చేసి ఆకులు కూడా ముదిరిపోయి ఉంటాయి కదా, ఆకుల్ని కూడా తీసేసారనుకోండి, అప్పుడు కొత్త చిగురు వచ్చి మళ్ళీ పువ్వు అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ సమ్మర్ సీజన్లో అయితే ఇలా చేయండి. మళ్ళీ మొక్కకి తప్పకుండా మీకు పువ్వు అనేది నిత్యం ఉంటుందన్నమాట. ఇలా మొత్తం నీట్గా తీసేసుకున్న తర్వాత నేనైతే ఏ చిన్న ఆకును కూడా ఉంచలేదు, ప్రతిదీ ముదిరిపోయి ఉంది. కొత్త చిగుర్లు వచ్చినాయి మాత్రం అలా ఉంచేసాను. ఇకపైన ఆ కొమ్మలు కూడా ఉన్నాయి కదా, ఆ కొమ్మలు కూడా కట్ చేస్తున్నాను. అవి కూడా చిన్న చిన్నగా వచ్చి పెద్దగా అవ్వట్లేదు, అందుకోసమని నేనైతే కొమ్మల్ని కూడా కట్ చేసుకుంటున్నాను. కొత్తగా వచ్చే చిగుర్ల కొమ్మలు కాకుండా పాత కొమ్మలు ఉంటాయి కదా, చిగురు రాని కొమ్మలు కూడా తీసేసుకుంటున్నాను. కొన్ని ఎండిపోయిన కొమ్మలు ఉన్నాయి, అవి కూడా తీసేస్తున్నాను. ఇలా కొమ్మలు మొత్తం తీసేసిన తర్వాత నేనైతే పసుపు పెట్టుకుంటున్నాను కొమ్మలకి. ఎందుకంటే కొమ్మ అలానే ఉంచేసామనుకోండి, ఎండ డైరెక్ట్గా ఆ కొమ్మ కట్ చేసిన దగ్గర పడిపోయి కొమ్మ అనేది టోటల్గా ఎండిపోతుంది అనమాట, అప్పుడు చెట్టు కూడా ఎండిపోవచ్చు. ఇదే టిప్ని మీరు ప్రతి మొక్కకి యూజ్ చేయొచ్చు. మెయిన్గా రోజ్ కొమ్మలు అనేవి ఎక్కువగా కట్ చేస్తూ ఉంటాం కదా, అవైతే కట్ చేసిన తర్వాత ఆ కొమ్మ అంతా ఎండిపోతూ ఉంటుంది కదా, అలా ఎండిపోకుండా ఉండడానికి ఇలా పసుపు కానీ లేదంటే ఆవు పేడ లేదంటే గేదె పేడ ఉంటుంది కదా, అవి కూడా కొంచెం మీరు ఇబ్బంది పడకుండా ఉంటే అవి పెట్టుకోవచ్చు. లేదు మనకి అవైలబుల్గా ఉండేది ఎక్కువ శాతం పసుపే కాబట్టి పసుపు పెట్టుకున్నా సరిపోతుంది. నేనైతే పసుపుని యూజ్ చేశాను. మీకు ఒకవేళ ఏదైనా టిప్ యూజ్ అయితే ఆ టిప్ని కూడా యూజ్ చేయండి.
నాకు తెలిసినంత వరకు నేనైతే పసుపుని పెట్టుకుంటాను ఎప్పుడు కొమ్మలు కట్ చేసినా. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత పసుపుని పెట్టేసుకుంటున్నాను అనమాట. ప్రతి కొమ్మకి చూస్తున్నాను. కొంచెం చిన్న చిగురులు వచ్చినా వాటిని కట్ చేయట్లేదు. మిగతావి ఏవైతే ఉన్నాయో అవన్నీ కొమ్మలు కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా కట్ చేసుకున్న కొమ్మకి ఎక్కువ కాదు, కొంచెం మాత్రమే ఇవ్వండి పసుపు అనేది. తడి పసుపు అయినా పెట్టుకోవచ్చు, పొడిదైనా పెట్టుకోవచ్చు. నేనైతే పొడిది పెట్టుకుంటున్నాను. ఇలా నీట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ పొడిది పెట్టుకోవడం వల్ల కిందికి పసుపు అనేది పడిపోతుంది కదా, ఏం పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఎక్కువ శాతం మల్లె మొక్కకి కొద్దిగా వేడి అనేది ఉండాలి. మరీ ఎక్కువ కాదు, కొంచెం మొత్తంలోనే. ప్రతిసారి పసుపు అనేది వేస్తూ ఉండం కదా ప్రతిరోజు కూడా, ఎప్పుడో ఒక్కసారి కాబట్టి కొంచెంగా పడినా పర్వాలేదు. ఇదే మొక్కకు కాదు, ఏ మొక్కకైనా మనము కొంచెం పసుపు అనేది కలిపి నీళ్ళల్లో ప్రతి మొక్కకు వేస్తే అందులో ఉండే ఫంగస్ ఏదైనా ఉంటే చనిపోతాయి అన్నమాట. బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది కదా, అవన్నీ చనిపోతాయి. ప్రతి నెలకు ఒక్కసారైనా కానీ, లేదంటే 2 నెలలకు ఒకసారి, లేదు వీలవ్వదు అనుకుంటే మీరు 6 monthsకి ఒక్కసారైనా కూడా పసుపు నీళ్ళు అనేవి ప్రతి మొక్కకి కొంచెం చిటికెడంత అయినా ఇవ్వండి, సరిపోతుంది. ఫర్టిలైజర్ చేసుకున్నాను కదా, ఆ వాటర్ని అయితే నేను స్ట్రెయిన్ చేసుకొని ఒక గ్లాస్లో వేసుకుంటున్నాను. 1 కప్పు తీసుకున్నాను కాబట్టి సేమ్ కప్పుతో వాటర్ కూడా వేసుకుంటున్నాను. 1:1 మాత్రమే వేసుకోవాలి వాటర్ అనేది, ఎక్కువగా వేసుకోవట్లేదు. ఇలా వేసుకోవడం వల్ల ఈ ఫర్టిలైజర్ లిక్విడ్లో ఫాస్ఫరస్, నైట్రోజన్, అలానే పొటాషియం, ఇవన్నీ కూడా మెగ్నీషియం, ఇవన్నీ కూడా ఈ వాటర్లో ఉంటాయి. ఎక్కువగా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కిందికి లీక్ అయిపోయి డ్రైనేజ్ నుంచి బయటకు వచ్చేస్తాయి కదా వాటర్. అప్పుడు మొక్క అనేది ఎక్కువగా అందుకోలేదు. కాబట్టి నేనైతే 1 గ్లాస్ మాత్రమే ఇస్తున్నాను. ఇది వేస్ట్ అవ్వకుండా ఇలానే దీంట్లో 2 కప్పులు వాటర్ వేసుకొని నెక్స్ట్ డేకి, అంటే రేపు కాకుండా ఎల్లుండికి, ఈ వాటర్ని మళ్ళీ అదే మొక్కకి ఇస్తానమాట. అందుకోసమని నేను దీంట్లో నీళ్ళు కూడా వేసి పెట్టేసుకుంటున్నాను ముందే, మర్చిపోకుండా. ఇలా సైడ్కి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మొక్కకి ఏవైతే వాటర్ తీసుకున్నానో ఈ వాటర్ని మొక్కకైతే ఇచ్చేస్తున్నాను. ఇలా వాటర్ ఇచ్చాను కదా, 2 days వరకు వాటర్ ఇవ్వకపోయినా ఏం కాదు. మల్లె మొక్కకి ఎక్కువగా వాటర్ ఇచ్చేసి 4 days వరకు వాటర్ ఇవ్వకపోయినా ఏం కాదు. కానీ ఇవ్వడం మాత్రం, మొక్కకి నీళ్ళు ఇచ్చేటప్పుడు అయితే చాలా ఎక్కువ మొత్తంలో ఇస్తేనే సరిపోతుంది. మల్లె మొక్కకి ఎక్కువ శాతం ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇచ్చేటప్పుడు మొక్కను బట్టి 4 నుంచి 5, లేదా చిన్నదైతే 1 నుంచి 2 వరకు చాలా ఎక్కువ మొత్తంలో నీళ్ళు ఇచ్చారనుకోండి, 4 రోజుల వరకు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ప్లేట్ పెట్టేసుకొని కుండి కూడా పెట్టేసుకున్నాను గోడ మీద. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.